లేదా ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వాదము ఈ వాదాన్ని ఈ లైన్ గనక ప్రజలకు వినిపిస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదన్న ఆలోచన మీకేం రాలేదా? రిసీవ్ ఏదో ఒక సందర్భంలో రిసీవ్ చేసుకోవడం కాదు, అక్కడ సత్యం ఏంటంటే ఆయా కాలానుగుణంగా ప్రజా చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఇంకా సమాయత్తం కాకపోవడం, ఆ చైతన్య స్థాయికి ఎదగకపోవడం, మేము నిర్మించలేకపోవడం లేదా విప్లవాన్ని తీసుకురాలేకపోవడం. విప్లవం దానంతట అది రాదు, నాయకత్వం సృష్టించాలి, నిర్మాణం చేయాలి, సత్యాన్ని విడమర్చి చెప్పాలి, పాలకుల యొక్క వైఫల్యాన్ని క్లియర్ చేయాలి, దోపిడీ ఎట్లా సాగుతుందో చెప్పాలి. ఈ మొత్తం చెప్పినప్పుడు ప్రజలు విప్లవం వస్తుంది. ఆ విప్లవాన్ని తయారు చేయడంలో ప్రజల చైతన్యం కొంత కొరవడింది, మేము నిర్మించడంలో కొంత కొరవడింది. వీటన్నిటి మూలాన రిజల్ట్ విషయంలో అట్లా రావచ్చు తప్ప ఒకటి మాత్రమే ఏంటి అంటే ప్రజలకి బీసీ ఎస్సీ ఎస్టీ సిద్ధాంతం కరెక్ట్ కాదా, లేకపోతే 100% జరగాల్సింది ఇది కుల సమాజం, ఇది కుల వ్యవస్థ సమాజం. ఇక్కడ 10% అగ్రకులాల చేతిలోనే భూమి, రాజ్యం, అధికారం, సంపద అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. అవి రిలీజ్ కావాలంటే అణగారిన వర్గాలకు రాజ్యం రావాల్సిందే. మీరు క్లియర్ కట్గా తెలంగాణలో ఏం జరుగుతుంది? వెలమల నుంచి రాజ్యం రెడ్లకు పోయింది అనుకుంటున్నదే కదా. ఇలా రెడ్ల రాజ్యం, రెడ్ల చేతిలో రాజ్యం ఉంది. అధికారం, సంపద, డబ్బు మొత్తం మళ్ళీ వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంది. ఏం జరుగుతుంది? ఇది క్లియర్ కట్. బీసీ ఎస్సీ ఎస్టీల చేతిలో భూమి లేదు, రాజ్యం లేదు, సంపద లేదు. నేను